ఆంధ్రప్రదేశ్ వచ్చే 10 ఏళ్లలో ఏ దిశగా ముందుకు సాగబోతోంది, ఎలాంటి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు వేయబోతుంది అనే అంశంపై వేట్ న్యూస్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎ డికేడ్ ఫ్రమ్ నవ్ పేరుతో కాంక్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్ర అప్పులు, రానున్న 10 ఏళ్లలో ప్రగతి ప్రణాళిక తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సజ్జల, బుగ్గన వివరించారు. ఏపీ భవిష్యత్తుపై తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇప్పుడు కాన్క్లేవ్ చూద్దాం. Keeping up with changes in the mobile world and carrying over the ethos, Raju founded Vetu News in 2015, recognizing the need for hyper-local news platform that caters to a diverse population in local language. His expertise in artificial intelligence and his vision for creating a more democratic media landscape have been instrumental in making Vetu News a success. Today, Vetu News has become one of India's largest digital news platforms, delivering real-time news in 8 local languages. Ladies and gentlemen, may I call upon Mr. Raju Vanapala, founder and CEO, Vetu News, for the keynote and welcome address. ఒక నమ్మకంతో స్టార్ట్ చేసామండి. ఇది 2015 టైంలో వేటు SMS ఇర్రెలవెంట్ అయిన తర్వాత ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఐడియా, ఇంకొక మంచి ఐడియా తోటి బయటికి రావాలి అనే థాట్ తోటి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో ఒక బిలీఫ్, న్యూస్ పేపర్స్ అనేవి ఈ మన కంట్రీలో ఇర్రెలవెంట్ అవుతాయి. ఎవరు చూస్తారండి ఇప్పుడు న్యూస్ ఇమ్మీడియట్గా ఉన్నప్పుడు డిజిటల్ యుగంలో నెక్స్ట్ డే దాకా ఎవరు వెయిట్ చేస్తారు? సో ఆ బిలీఫ్ తోటి స్టార్ట్ చేసామండి, ఎందుకంటే అవి ఇర్రెలవెంట్ అవుతాయి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ అదే కైండ్ ఆఫ్ అ కన్సిస్టెన్సీ, అదే కైండ్ ఆఫ్ అ ట్రస్ట్, అదే కైండ్ ఆఫ్ అ కవరేజ్, అదే ఫ్యాబ్రిక్ తోటి ఇంకొక ప్లాట్ఫామ్ కనుక డిజిటల్లో ఇవ్వగలిగితే ఈ యూజర్స్ అందరూ డెఫినెట్గా అక్కడికి మైగ్రేట్ అవుతారు అనే ఒక థాట్ తోటి స్టార్ట్ చేసామండి. ఏ రోజుకైనా న్యూస్ పేపర్స్ స్కేల్, ఆ రీచ్ అందుకోవాలి అనే ఒక యాస్పిరేషన్ తోటి వేటు న్యూస్ స్టార్ట్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని నిజం చేయడానికి చాలా కష్టాలు పడ్డాము. అసలు ఒక ప్లేబుక్ని కనిపెట్టడానికి కూడా చాలా ప్రయోగాలు చేశాము. ప్రొడక్ట్ లెవెల్లో కానీ, కంటెంట్ ఏరియాలో, ఎస్పెషల్లీ మేము ఒక టెక్ కంపెనీని ప్రీవియస్గా రన్ చేసే కానీ కంటెంట్ కంపెనీని రన్ చేయలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఎప్పుడు జర్నలిజంలో కూడా, నాకు జర్నలిజం అంటే బేసిక్స్ కూడా తెలియదు నాకు అసలుకి. సో కంటెంట్ ఏరియాలో ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఒక విధంగా ఉపయోగపడి ఉండొచ్చు బహుశా, కంప్లీట్ కంటెంట్ని రీఇన్వెంట్ చేయడానికి. కంటెంట్ ఏరియాలో చాలా ప్రయోగాలు చేసామండి. ఇన్ఫ్యాక్ట్ జర్నలిస్టిక్ లాంగ్వేజ్ వాడకూడదు, కాన్వర్జేషనల్ లాంగ్వేజ్ వాడాలి. సామాన్యుడు కనెక్ట్ అవ్వాలంటే కనుక అతనికి అర్థమయ్యే భాషలోనే కంటెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివేవాళ్ళమండి. మాకు మా బావగారు సజెస్ట్ చేశారండి, లేకపోతే మా స్నేహితుడు సజెస్ట్ చేశాడండి, మా కొలీగ్ సజెస్ట్ చేశాడండి. బట్ అందరూ కూడా కామన్గా ఒక విషయం చెప్పారండి. ఆ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే ఆడియన్స్. సో దాట్స్ వెన్ వీ ఫెల్ట్ అండి, ఓకే అవర్ టైమ్ హ్యాస్ అరైవ్డ్, హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అనుకున్నామండి. అంటే అప్పుడే జనాలు మాకు ఒక స్టేటస్ ఇచ్చారండి, మమ్మల్ని న్యూస్ పేపర్కి ఒక న్యాచురల్ ఎక్స్టెన్షన్ లాగా ఆర్ ఒక ఆల్టర్నేటివ్గా చూడటం స్టార్ట్ చేశారు. సో ఫైనలీ Vetu News has arrived. So that's when, okay, of course, like ఇది అయ్యే టైంలో ఇంకొక కొలీగ్ వచ్చి ఒక విషయం చెప్పాడు, ఇప్పుడు న్యూస్ పేపర్స్ మళ్ళీ స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి రాజు అన్నాడు. బహుశా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, అదృష్టంలో మళ్ళీ కొంత దురదృష్టం ఇక్కడ. అవును, ఆ భయం పట్టుకుంది మళ్ళీ వెళ్ళిపోతారేమో అని. సరే అని చెప్పి చూద్దాం, ఒక 2 months చూద్దాం. న్యూస్ పేపర్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ 2 months అయింది, 3 months అయింది. హార్డ్లీ మేము గ్రో అయినా 150% ప్లస్ గ్రో అయ్యాం యాక్చువల్గా ఆ కోవిడ్ టైంలో. దాంట్లో ఒక 10% ఆడియన్స్ వెళ్ళిపోయారు, బట్ రిమైనింగ్ ఆడియన్స్ అంతా మాతోటే ఉన్నారు. దాట్స్ వెన్ వీ రియలైజ్డ్, బాస్ వీ హ్యావ్ అరైవ్డ్, దేర్ ఇస్ అ టైమ్ వీ షుడ్ గో బిగ్. అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ డిస్కషన్ వన్ డే బిట్వీన్, ఇన్ఫ్యాక్ట్ లైక్ కోవిడ్ టైంలో ఐ కాల్డ్ ఈవెన్ Prabhakar, I don't know where he is, on like how we should go big. Looks like we are becoming an alternative to newspaper. ఈ కంట్రీలో దాదాపుగా 40 కోట్ల మంది హ్యాబిచువల్ రీడర్స్ ఉన్నారు. బహుశా మనం ఏదో పెద్ద చేయాలి, వీఆర్ అప్ టు సమ్ లార్జ్ చేంజ్, ఎన్ ఎపిక్ చేంజ్ అనుకున్నాము. బట్ ఆశయం ఉంది,
హార్డ్ వర్క్ చేయగలము, కానీ మనీ లేదు. అప్పుడు చాలా చిన్నవాళ్ళం ఇంకా స్టిల్. సో ఐ థాట్ I should go and raise funds because I'm up to something very big. That's when I think we have raised almost 250 crore overall from Westbridge Capital. Thanks to Rishit, he's not here today. They have believed in our story. They have invested almost 250 crore overall on the language business that we have built. YSRCP blueprint vision for Andhra, a decade from now. ఈ panel discussion చేయడానికి may I take the pleasure to invite Sri Buggana Rajendranath Reddy garu, former Minister for Industries and Commerce and IT, అలాగే శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. A huge round of applause, ladies and gentlemen. అలాగే ఈ సెషన్ని మోడరేట్ చేయబోతున్నారు శ్రీ Y. Narasimha Rao, widely known as YNR, one of Andhra Pradesh most respected senior journalists with decades of experience in political and social reporting, and he has been a prominent face and a sharp editorial voice in Andhra. Welcome, sir. Hearty and a warm welcome to you. Hello, welcome to Way to News Conclave, first conclave. 10 years అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్తుందో చూస్తున్నాం. కమింగ్ 10 years ఏ రకంగా ఉండాలి, కమింగ్ 10 years ఏ రకంగా ఉండాలి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల వెర్షన్ ఏంటి, ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లాస్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ ఏంటి, ఎటువంటి ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత లాస్ట్ 5 years ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులపైన బాగా అవగాహన ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఫంక్షన్ని చాలా దగ్గర నుంచి చూశారు. సో ఇద్దరు కీలకమైన నాయకులతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్ ఏంటి, కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. ముందుగా రాజేంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 yearsగా మనం వింటున్న మాట ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని. ఆంధ్రప్రదేశ్ వచ్చే 10 ఏళ్ళు అప్పులు చేయకుండా అప్పులు కట్టే పరిస్థితిలో ఉంటుందా, ఉండాలంటే ఏం చేయాలి? అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా వైఎన్ఆర్ గారికి అండ్ వే టు న్యూస్ అందరికి కూడా. ఫస్ట్ సెషన్ కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏమంటే సెట్టింగ్ కొంచెం పట్టిందనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ టు ద క్వశ్చన్ రావాలంటే, ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దాదాపు 35% మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామో 5 సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత 35 కాస్త 5% పెరిగింది, 40 వరకు వచ్చింది. వ్యవసాయము ఏదైతే పెరిగిందో సర్వీసెస్ అండ్ సేవా రంగము అండ్ ఇది మాత్రం తగ్గింది ఫస్ట్ 5 yearsలోనే. అయితే ఆ 5 yearsలోనే మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ పీరియడ్ కంపేర్ చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేయాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వంతో ఎందుకంటే మనము ఈ ఆగస్టు పోయిన ఆగస్టుతో, ఈ సెప్టెంబర్ పోయిన సెప్టెంబర్తో కరెక్ట్ కంపారిజన్ కాదు. 5 consecutive years. కరెక్ట్. సో 2019, 20, 2020, 2021 కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట. కోవిడ్ వలన 2020, 2021లో ఒకటేసారి దాదాపు 60% వరకు డెట్ జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట. సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్, కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పు అవుతుందని. అయినా ఒకవేళ 2014 నుంచి 19 ఒక పీరియడ్గా, 19 నుంచి 24 వరకు ఒక పీరియడ్గా, ఎందుకంటే ఈ రెండు కూడా ఆర్థిక సంఘాలకు కరస్పాండ్ అయ్యేట్టుగా 2 రాజకీయ పార్టీలు పరిపాలించినాయి కాబట్టి పరిణామం చూసుకుంటే 2015, 16 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకేదైతే వాటా వచ్చిందో 3.7% వాటా వచ్చింది.
2019 నుంచి 24 చూసినట్లయితే కేంద్రం నుంచి మనకు 3 మాత్రమే వచ్చిందనమాట. అంటే కొన్ని వేల కోట్లలో తేడా వచ్చిందనమాట. అదేవిధంగా మనం ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్రము అప్పు శాతం చూసుకుంటే సహజంగా స్థూల ఉత్పత్తిలో ఏదైతే 50% కంటే తక్కువ ఉంటుందో 2020-21లో 60.7%కి వెళ్ళిపోయిందనమాట. అదేవిధంగా మనము వివిధ రాష్ట్రాలు అన్నీ కలిపి తీసుకున్న అప్పు చూస్తే వివిధ రాష్ట్రాలన్నీ కూడా 2014-15 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే 1.9% అయితే 2019 నుంచి 2024 చూస్తే 2.4%కి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాలు కూడా అప్పు చేయడం ఎక్కువైందనమాట. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన వాటా చూసుకున్నట్లయితే 2014-19 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 సంవత్సరాలు 47% మరి కేంద్రం నుంచి పన్నుల్లో వివిధ దాంట్లో మనకు వాటా వస్తే 46% మాత్రమే 2019 నుంచి 24 వరకు వచ్చిందనమాట. ఇది కాక మామూలుగా మనకు ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితిలోకే మనము అప్పు చేయాలన్నమాట. అట్లాంటిది 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే పరిమితి దాటి 29,000 కోట్లు అప్పటి ప్రభుత్వం అప్పు చేస్తే అదంతా కూడా మేము దిద్దాల్సి వచ్చింది. సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు? అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం, 2 ఇయర్స్ దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమైండేది ఏమంటే ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి, మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటో కోస్టలాంధ్ర కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, రాయలసీమ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సమానమైన ఇంపార్టెన్స్. అందుకని నేను మొదలు పెట్టడంతోనే శ్రీబాగ్ ప్యాక్ట్ నుంచి చెప్పిండేదన్నమాట. అయితే ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ, రోడ్స్ తెచ్చి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేస్తూ, అదేవిధంగా మనకు ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి, సామర్థ్యము, స్తోమత ఎవరికీ ఉండదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే 400 సంవత్సరాలు పట్టింది. నగరం కట్టే స్తోమత లేదు, నగరం కట్టడం వైబిలిటీ కూడా కాదు, డబ్బులని తీసిపోయి నగరంపై ఎలా పెడతాం మీ పాయింట్. నా పాయింట్ ఏంటంటే నగరం కాదు రాజధాని అంటే 4 బిల్డింగ్స్ అయినా కట్టి ఉండొచ్చు కదా, అది కూడా ఎందుకు మీరు చేయలేకపోయారని పాయింట్ రేజ్ అవుతుంది కదా. అంటే కోర్టు ఉన్నింది కదా, జ్యుడిషియల్ సబ్జుడిస్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది. బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా. సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి. ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తేల్చడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి, దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ. అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది, బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం. ఇవన్నీ ప్లాన్డ్గా, అంటే మనకున్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిసోర్స్, ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది 5 ఇయర్స్. సో 5 ఇయర్స్లో ఏం చేయగలుగుతాం? అందుకని నేను 30 ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది 5 ఇయర్సే కదా. 5 ఇయర్స్ అయినా 30 ఏళ్ళకి ముందు 30 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందని దానికి ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది. చివరికి ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని సజ్జల గారి దగ్గరికి వెళ్తాను. సో మీరు ఇప్పుడు రాజధాని పైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే, నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్. రాజధాని మీద ఎంతన్నా కట్టండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రాజధాని కట్టమని కనబడుతోంది. గత సర్కారు హామీ ఇచ్చి వచ్చింది కదా, నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది, దానికోసం భూములు తీసుకుంది, దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది, అదే చెప్పి ఓట్లు అడిగింది, జనం ఓట్లు వేశారు. హామీలు 2 రకాలు కదా. ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది, ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ. మళ్ళీ ఇది ఏ హామీ ఉంటాయి? అట్లా 2 ఉంటాయా? ఏ హామీ కింద వస్తుందో ఇది? మరి రాజధాని కడతాం, అమరావతి పెద్ద ఎమోషన్, అమరావతి కోసం ఉద్యమాలు జరిగాయి, జనాలు కోరుకున్నారు. వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్. మనం ఒకటి చూస్తే, ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 28,000 రైతులు 30,000 ఎకరాలు. అంటే అర్థమేమి? ఇంచుమించు ఒక్కొక్క రైతు 1 ఎకరా, దాదాపు చిన్న రైతు. ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చి, ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు, ఆశపడతారు. కానీ మనం పాలిచ్చే వాళ్ళము ఇది కరెక్టా? అది రివర్ ఫ్లడ్ ప్లేన్. సజ్జల రామకృష్ణ గారు నమస్తే సార్. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎదుర్కొన్నాడో తెలియదు కానీ ఆయనకంటే ఆల్మోస్ట్ 1-2 ఎక్కువ మీరే ఎదుర్కొన్నారు. కారణం ఏంటో మీకు తెలుసు.
సో చాలామంది మిమ్మల్ని ముద్దుగా సకల శాఖల మంత్రిగా అని కూడా విమర్శలో ముద్దుగానో పిలిచేవాళ్ళు. చాలా గౌరవించారు కదా సకల శాఖ మంత్రిగా. సో ఇప్పుడు ఏంటి సార్, పొలిటికల్గా మీరు మొత్తం 5 years 10 yearsలో సంక్షేమ కార్యక్రమాలకే తీసుకెళ్లి డబ్బులు పెట్టేశారు, పప్పు బెల్లలాగా పనిచేశారు లాంటి ఒక విమర్శ వైసీపీ ఫేస్ చేస్తుంది. కమింగ్ 10 years మళ్ళీ వైసీపీ రూల్లోకి వస్తే ఎలా ఉండబోతోంది? కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, సంక్షేమంలో కూడా మీరు అనుకున్నాయని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం జరగాలి? వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ దిస్ ప్లాట్ఫామ్ వే టు న్యూస్ వీళ్ళకు సంబంధించి. వీళ్ళు పెట్టిన టాపిక్ కూడా 10 years డౌన్ ది లైన్ వే ఫార్వర్డ్ ఎట్లుంటుంది విజన్ అన్నారు. ఐ థింక్ దీనికి సంబంధించి 40 years తర్వాత ఎట్లుంటుంది, 50 years తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో. కానీ 10 years అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఏ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఏ విజన్ అని చెప్పడానికి సాలిడ్ ఫౌండేషన్ అయితే ఈ 5 yearsలో వేశారు. ఈ 1924 మధ్య దాని సూపర్లేటివ్స్ని పక్కన దాన్ని పొగుడుకోవడం అన్నీ తీసేస్తే విజన్ అనేది చెప్పడం అనేది నేను చెప్తాను, మీరు నా ఇండివిజువల్స్ వీ హ్యావ్ విజన్ ఇండివిజువలీ, అంటే నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది, నేనే ప్రధాని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది అనుకోవచ్చు. బట్ హార్డ్ ఫ్యాక్ట్స్ రియాలిటీస్ పూర్తి చేసి 5 years టైంలో 5 years మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి, ఆ వ్యవస్థలు ఇవి ఇలాగే గన సజీవంగా వైబ్రెంట్గా సాగితే 10 years తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం హాఫే దాదాపు దగ్గరికి కూడా వచ్చామని నేను అనుకుంటున్నా. ఎలా అని మీరు అడగచ్చు. ఇవి అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు, మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రియాక్ట్ అయ్యే సిస్టమ్, రెస్పాండ్ అయ్యే సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అవసరమైన చోట, అనవసరమైన చోట వేలు పెట్టకుండా డీబీటీ లాంటి మెథడ్స్, కరప్షన్ స్కోప్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషరీ ఒక్క రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు. అలాగే ఇంతకుముందు మా రాజా చెప్పినట్టు 2 కోర్ సెక్టర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, మూడవది ఇంకో కోర్ మనం దేని మీద అయితే డిపెండ్ అయ్యామో ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్. ఈ మూడింటికి సంబంధించి ఎక్కడెక్కడ హ్యాండ్ హోల్డింగ్ అవసరం అవుతుందో వాళ్ళకు ఇస్తూ, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు ఎంపవర్ అయ్యి సొంతంగా డెసిషన్ తీసుకోగలిగిన దిశగా, లైక్ ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు, గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ 80s 90sతో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంతో అలాగే ఇక్కడ నుంచి మొబిలిటీ విపరీతంగా పెరిగింది. మరి దీనికి తగినట్టు రెక్కలు ఉండాలి కదా, అంత శక్తి ఇచ్చే రెక్కలు కావాలి. ఈ రెక్కలను బిల్డ్ చేయడం ఒకటి బేసిక్, ఇది వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అవునన్నా కాదన్నా నాకు ఛాన్స్ దొరికితే అప్పు చేసైనా నా పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం దాంట్లో చేర్చక తప్పదు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ పోయిన తర్వాత మనం అక్కడికి పోయిన తర్వాత వీఆర్ స్టిల్ ల్యాగింగ్ బిహైండ్ బికాజ్ ఆఫ్ ది ఫ్రీగా వాళ్ళతో కాగడానికి అవసరమైన సిలబస్లు కానీ లేకపోవడం. ఈ హోలిస్టిక్ అప్రోచ్తో మీరు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చూస్తే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కాదు, ఐబీ వరకు సిబిఎస్ఈ అనుకున్న తర్వాత ఐబీ సిలబస్ కూడా తీసుకురావడం. ఐబీ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు డిప్లొమాట్స్ కోసం పెట్టుకున్న చిన్న ఇది, బట్ ఇంటర్నేషనల్ దీంట్లో ఈజీగా యూ కెన్ జెల్ విత్ సింక్ విత్ ది సిస్టమ్స్, ఎక్కడైనా మూవ్ కావచ్చు. అవగాహన దీనికి పెంచడానికి అవసరమైంది అనుకున్నది, అది వచ్చే ప్రయత్నం చేశాం. అండ్ ఆ పిల్లలు మీకు చదివించాలని ఉండి మెరిట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ రెడీ చేశాం. ఇవన్నీ మీకు కళ్ళ ముందు ఉండేటివే, నేనేం చెప్తున్నవి మాటలు కాదు. ఈ విజన్ నెక్స్ట్ ఇట్లా చేస్తామని అట్లా చేశాము. మీరు కాదనగలరని నేను అనుకోను, మీరు కాదంటే నేను పిక్చర్స్ తీసి చూపగలను.
అలాగే హైయర్ ఎడ్యుకేషను ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బయటికి ది బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పోతే అక్కడికి పంపించే అవసరమైతే ₹1,50,00,000 దాకా ఫీజులు పే చేసి పంపే సిస్టమ్. ఎస్, అది స్టార్ట్ అయ్యింది. దీన్ని అందుకొని ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ పోవాలంటే ఇట్ టేక్స్ 5 years 10 years. మేము మొదలుపెట్టిన యజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో ఈ 2-3 yearsలోనే ఇంగ్లీష్ మీడియంకి అడాప్ట్ కావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు వాటి ఇది రేట్ పెరిగింది, అడ్మిషన్ రేట్ పెరిగింది గవర్నమెంట్ స్కూల్స్కు డిమాండ్ పెరిగింది, దాని రూపురేఖలు మారిపోయినాయి. ఇవన్నీ మామూలు అందరూ చూసింది, మీరు చూసింది. ఇది ఒక పక్క జరుగుతుంది. సో దట్ ఏమవుతాడు, మన పిల్లలు 10 years తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హీ విల్ ఈజీలీ జెల్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్. ఎక్కడైనా ఎక్కడికైనా పోగలడు, మొబిలిటీ పెరుగుతుంది. ఇంతకు మించి ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి దీనికి మేము ఇదే అమ్మఒడి పేరుతో 15,000 ఎంతో చేతిలో పెట్టి వదిలించుకోవచ్చు. మా భుజాలు మేము చర్చుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓహో చేశారని మేము చెప్పొచ్చు. ఎందుకు వదిలే ఆయన? ఎందుకు 16,000 కోట్లు పెట్టి మళ్ళీ ఈ స్కూళ్ళన్నీ ఇది చేయించారు, వాటి రూపురేఖలు మార్చారు? ఎందుకు అక్కడికి సిలబస్ తీసుకుని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని నానా ట్యాబ్స్ అని రకరకాలు ఇచ్చి సిలబస్లు కొత్తవి తీసుకొచ్చేసి ఎందుకు చేశారు? ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2,500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. అవి పూర్తి అయిపోతాయి. అండ్ ఎంటైర్ ఈ 4 మేజర్ పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్ వస్తాయి. బికాజ్ వీ డిపెండ్ ఆన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా మనకు మేజర్ ఇది ఉంది. అండ్ ఈ 4 మేజర్ పోర్ట్స్ అయితే 29కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మా స్కిల్ డెవలప్మెంట్ 26-27 యూనివర్సిటీస్ అనుకున్నారు, ఈచ్ పార్లమెంట్కి ఒకటి. అవి పూర్తి అయ్యింటే ఇండస్ట్రీతో లింకప్ అయ్యి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పోతే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు దగ్గరికి పోతే మీకు కనిపిస్తుంది. కృష్ణపట్నం ఎట్లుందో రేపు అదే రెప్లికా అవుతుంది. ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా? లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను, ఒక బూర్జ్ ఖలీఫానో ఒకటి నేను కడతాను మధ్యలో అంటే, ఒక 200 మీటర్స్తో 500 మీటర్స్తో కడతాను, దట్ వుడ్ బి ది హైయెస్ట్ దిస్ వన్, టాలెస్ట్ దిస్ వన్ ఆన్ ది గ్లోబ్ అంటే అది మన అవసరాలు తీరుస్తుందా? ఇంతకుముందు నేను క్వశ్చన్ చేసింది కరెక్ట్. నా దగ్గర ఉన్న నువ్వే లిమిటెడ్ రిసోర్సెస్ అని మనమే అంటున్నాం. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ను ఏ రకంగా జుడిషియస్గా వాడుకోవాలం? సరే, ఇంట్రెస్ట్కి తెస్తున్నాము, ఇంట్రెస్ట్ తెచ్చింది ఎక్కడ పెట్టాలి? అది ప్రొడక్టివ్గా ఉండాలి, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు ఉండాలి, లేదా మనకు ఫ్యూచర్లో హెల్త్ రిస్క్స్ వస్తే కేర్ తీసుకునేట్టు ఉండాలి. ఈ ఈ ఈ ఈ ఈ ఎంపవర్మెంట్ దేని ద్వారా వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్న సేఫ్టీ ద్వారా ఎంపవర్ చేస్తున్నాం. స్టేట్ డెవలప్మెంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్, బిల్డింగ్లు కట్టడమో ఇంకేదో చేయడమో కాదు, వ్యక్తి అభివృద్ధి చెందితే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధానంలో మేము ముందుకెళ్ళాం. ప్రభుత్వం డెవలప్మెంట్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలకి మా మద్దతు ఉంటుంది అనేది వైసీపీ చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో రాబోయే దశాబ్ద కాలంలో మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి ఇంకా ఎలా ఉండబోతోంది, దాన్ని రూపకల్పన ఎలా చేయబోతున్నారు అనే అంశాలపై శ్రీ రమేష్ కందుల గారు మోడరేషన్లో ఈ ప్యానెల్ డిస్కషన్. ఓవర్ టు యూ రమేష్ గారు. ఇవాళ ఒక సమస్యల కూడల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడానికి తన అనుభవాల్ని, ఆలోచనల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 95-2004 మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి, ఆ తర్వాత 2014-19 మధ్యకాలంలో, ఆ తర్వాత 2024లో ఈ రాజకీయ ప్రయాణంలో, పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే సంక్షేమం కోసం కాదు, అది ఎంపవర్మెంట్, అది ఎనేబులింగ్ మెజర్గా ఉండాలి. ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వడం కాదు అని అన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఓటమి కారణమా, లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా? నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే. సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది,
సంపద సృష్టించబడుతుంది. ఆటోమేటిక్గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం. ఈరోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణా P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు ఒక ప్రాజెక్టు 50 కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్టు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు. ఒక ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్, ఒక BPCL, ఒక NTPC గ్రీన్ హైడ్రోజన్, గూగుల్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే PPPలో సంపద సృష్టిస్తున్నాం, ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది. ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.